రాజకీయ ప్రస్థానం 8 దగ్గర నుంచి 2009, 2014, 2019 2019లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు దగ్గర నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈరోజు ఇంత ఎత్తు ఎదిగాను అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరి కష్టం సహకారం వాళ్ళ ఆశీస్సులతోనే అని చెప్పి తెలియజేస్తాను. 15 సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ప్రతి వీధి ప్రతి గొందె దాదాపు నెల్లూరు నగరంలో ప్రతి గడప అది 5-6 అంతస్తులని చూడకుండా ప్రతి గడప తొక్కిన వాడిని, ప్రతి ఒక్కరి ఆశీస్సులు పొందిన వాడిని, ప్రతి ఒక్కరు దీవెనలు కూడా పొందిన వాడిని. 15 సంవత్సరాలుగా వయసు చిన్నదైనా ఇదే వేదిక మీద నుంచి 2009 నేను ఓటమైన తర్వాత ఇదే ఇక్కడ ఆఫీస్తో నా ప్రస్థానం మొదలైన ఇదే ప్రాంతంలో ఈరోజు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా రాజకీయంలో నెల్లూరులో 2009లో ఆ రోజు ఎంతమంది ఉన్నప్పటికీ నా కుటుంబంలో నాకు తండ్రిని కోల్పోయి ఉన్నాను. తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, పెళ్ళి కూడా లేదు, కేవలం నేను మా అమ్మ. అక్కడి నుంచి ఈరోజు వేలాది మంది నెల్లూరు నగరంలో నాకు అన్నతమ్ములుగా అక్క చెల్లెలుగా ఒక పెద్ద కుటుంబాన్ని నెల్లూరు నగర నియోజకవర్గం ఇచ్చింది. ఎప్పుడు కూడా నేను ఒంటరి అన్న ఇది నాకు ఎప్పుడూ రాలా. నేను రాజకీయాల్లో చిన్నవాడినైనా పెద్దోళ్ళతో నేను మోటుకుండా ఆ రోజు నన్ను నమ్మి నా వెనకాల నడిచిన ప్రతి ఒక్కరిని కూడా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు చిన్నవాడిని, నేను మోటుకుంటున్న వాళ్ళు పెద్దవాళ్ళు. నేను ఎమ్మెల్యే అవుతానో తెలీదు, నేనేమవుతానో కూడా తెలీదు, కానీ ఆ రోజు నాతో నడిచి ఈ రోజు నా ఎదుగుదలకి కారణమైన ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతో పోరాటాల్లో, కష్టాల్లో, నష్టాల్లో అన్నిట్లో కూడా ప్రయాణం చేసి ఈరోజు నన్ను నెల్లూరే కాదు రాష్ట్రంలో ఎక్కడెళ్ళినా కూడా అనిల్ కుమార్ యాదవ్ అని నలుగురు గుర్తుపడుతున్నారు అంటే దానికి పునాది మాత్రం నెల్లూరు నగరంలో ఉన్న వాళ్ళే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నాను. వేరే ప్రాంతం వాళ్ళు కూడా మాకు అనిల్ కుమార్ యాదవ్ అయితే బాగుంటుంది అని చెప్పి నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నారు అంటే కూడా ఇక్కడ మీరిచ్చిన వెన్ను తట్టి ప్రోత్సాహన, మీరిచ్చిన దీవెనలే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 15 సంవత్సరాలలో ఎన్నో ఒక్కొక్కసారి రాజకీయాలు వదిలేద్దామన్న బాధలున్నాయి, అన్నీ పడ్డా. అయినా కూడా ఒక ధైర్యం, ఒక మొండి మూర్ఖ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాను. జగనన్న ఆశీస్సులతో మీ అందరి దీంతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మంత్రి అయ్యాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక సామాన్యుడిని నేనేం పెద్ద కుటుంబంలోంచి రాలా, పెద్ద వేల కోట్లు ఏం లేవు. అయినా ఒక ధైర్యమే, ఒక మూర్ఖము, ఒక మొండి ధైర్యమే ఈరోజు నన్ను ఎంత పెద్దవాళ్ళతో కొట్లాడినా, ఎంత పెద్ద వాళ్ళతో నేను మూర్ఖంగా ఎదుర్కొన్నా నా వెనకాల ఇంతమంది వీళ్ళ ఆశీస్సులు, దీవెనలు ఉన్నారు అన్న ఒక ధైర్యమే ఈరోజు నన్ను ఇంత దూరానికి తీసుకువచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్నో సభల్లో కూడా చెప్పాను, నా జీవితంలో నేను ఎవరినైనా మర్చిపోకూడదు అంటే ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే, 2 నెల్లూరు నగరంలోనే నా కార్యకర్తలు, నెల్లూరు జనాలు అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే ఈరోజు నాకు ఒక చరిత్ర, ఈ జిల్లాలో నాకు ఒక చరిత్రని ఇచ్చినారు. నెల్లూరు జిల్లాలో ఒక బీసీ 2 సార్లు గెలిచిన సంఘటన ఇప్పుడు దాకా లేదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నడిబొట్టున 2 సార్లు ఒక బీసీ గెలిచాడు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ అనే చరిత్ర ఎప్పుడు ఉందంటే అది మీ అందరి వల్లే. ఈరోజు ఈ జిల్లాలో ఒక బీసీ మంత్రి మొట్టమొదటి ఎవరు అని ఒక 50 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా
అది అనిల్ కుమార్ యాదవే అంటే అది మీరిచ్చిన చరిత్ర, మీరిచ్చిన దీవెనలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో ఒక 50 సంవత్సరాల తర్వాత ఎవరు బీసీగా 2 సార్లు గెలిచాడు వరుస పెట్టి, మంత్రి అయ్యాడంటే అది అనిల్ కుమార్ యాదవ్ అని ఈ నెల్లూరు జిల్లాలో ఒక పేజీ ఇచ్చారు అంటే ఇక్కడున్న మీ అందరి ఆశీస్సులు దీవెనలే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరి కష్టం, మీ అందరి ఒక్కొక్కసారి నాకు కొంచెం కోపం ఎక్కువ, అందరికీ కూడా తెలుసు. కానీ అలా అని చెప్పి లోపలేం పెట్టుకునేది, ఆవేశం వస్తే కోపం వస్తే కోపంతో మాట్లాడేస్తాను. ఎంతోమంది అరుచుకున్న కోపంతో నేను అరిచినా, నా మీద అలిగినా, నా మీద బాధపడ్డా, మళ్ళీ కలుసుకున్నా, మళ్ళీ కలుపుకున్నా, ఒక కుటుంబంలాగే కలుసుకొని పోయినా ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ అందరం కూడా అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి 15 సంవత్సరాల సుదీర్ఘంగా ఈరోజు దాదాపు ఒక గర్వంతో, ఒక సంతోషంతో 15 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను అంటే నిజంగానే 2 రోజుల పాటు ఒక గుండె భారంగానే ఉండింది. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు ఒక అనుబంధం. పొద్దున్నే లేచాను అంటే నెల్లూరు నగరంలో నేరుగా ఇక్కడికి వచ్చి ప్రతి వీధి తిరుగుతా, ప్రతి ఒక్కరితో ఒక అటాచ్మెంట్, ఒక అనుబంధం ఉండింది. అట్లాంటి అటాచ్మెంట్ కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను అనేక సార్లు చెప్పాను, అనేక సార్లు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. జగనన్న ఒక గీత గీస్తే దాన్ని దాటేవాడు అనిల్ కుమార్ యాదవ్ కాదు, ఒక మాట చెప్తే దానికి సరసావహించేవాడు అనిల్ కుమార్ యాదవ్ అని. ఈరోజు నన్ను అన్న పిలిచి, నువ్వు నర్సారావుపేట పార్లమెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు, నువ్వు పోవాలి అంటే, ఎస్ ఒక 5 నిమిషాల పాటు లేదన్నా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటా. లేదమ్మా నువ్వు పోవాలి అంటే రైట్ అన్న చెప్పాడు, తప్పదు, పార్టీ అటు పొమ్మంది, పోతాను అవసరమైతే జగనన్న కోసం అని చెప్పి ఈరోజు. ఎందుకంటే అనేక సార్లు మనం ఒక జగనన్నకి మనం నిస్వార్థమైన లాయల్ సోల్జరు, నిస్వార్థమైన జగనన్నకి ఏదైనా మేము అండగా నిలబడతామని చెప్పినప్పుడు జగనన్న ఒక మాట చెప్తే పోవాల్సిన బాధ్యత, ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడిగా, కార్యకర్తగా నాకు ఎప్పుడూ ఉంటుంది.